వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తయింది. ప్రథమ వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ ఘనంగా జరిపింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జోడో యాత్రలు చేశారు. జోడో యాత్ర తర్వాత కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఆ తర్వాత విపక్ష కూటమి ఏర్పాటు కావడం కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చింది. జోడో తర్వాత దేశ ప్రజలకు కొత్త రాహుల్ కనిపిస్తున్నారనే మాట నిజం. ఒకప్పుడు పప్పు అనిపించుకున్న రాహుల్ ఇప్పుడు మానవతా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. రాహుల్ పాదయాత్ర అన్నప్పుడు సొంత పార్టీ నుంచే చాలా ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు జోడో యాత్ర పూర్తయిన ఏడాది తర్వాత ఆ సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. జోడో యాత్రపై సందేహాలు పటాపంచలు కావడంతో పాటు రెండో విడత యాత్రకు ప్లాన్ చేసేంతగా యాత్ర సక్సెస్ అయింది. దీంతో జోడో పేరు వింటేనే పార్టీ క్యాడర్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ జనంతో మమేకమయ్యారు. 2022 సెప్టెంబర్ 7 ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర ఈ ఏడాది జనవరి 30 వరకు కొనసాగింది. కన్యాకుమారిలో మొదలుపెట్టిన తొలి దశ జోడో యాత్ర ఈ జనవరి 30న కశ్మీర్లో రాహుల్ విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 4081 కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. 145 రోజుల పాటు కొనసాగిన తొలి విడత భారత్ జోడో యాత్రలో 75 జిల్లాల్లో పాదయాత్ర చేయగా 76 లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేశారు. 100 కార్నర్ మీటింగ్స్ నిర్వహించగా 275 చోట్ల వాకింగ్ ఇంటరాక్షన్, 12 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ భావజాలాన్ని స్పష్టం చేశారు. సవాళ్ల బజారులో ప్రేమ దుకాణాలు తెరవద్దంటూ రాహుల్ ఇచ్చిన పిలుపు దేశం మొత్తాన్ని ఆలోచింపజేసింది. తమిళనాడులో మొదలుపెట్టిన రాహుల్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కశ్మీర్ వరకు కొనసాగింది. అత్యధికంగా ఎన్నికలు జరిగిన కర్ణాటకలో 21 రోజులు పాదయాత్ర చేశారు రాహుల్. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాహుల్ యాత్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతగానో ఉపయోగపడింది. దాంతో రెండో విడత భారత్ జోడో యాత్రకు హైకమాండ్ గట్టిగానే ప్లాన్ చేస్తోందని నేతలు చెబుతున్నారు. జోడో యాత్ర తన అహంకారాన్ని దూరం చేసిందని రాహుల్ గతంలో చెప్పారు. యాత్రలో అనేక అంశాలను తాను నేర్చుకున్నానని అభిప్రాయపడ్డారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసే అవకాశం వచ్చిందన్నారు రాహుల్. భారత్ జోడో యాత్ర రెండో విడత గుజరాత్ నుంచి ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి జిల్లాలో జోడో యాత్ర చేయాలన్న పార్టీ నిర్ణయాన్ని నేతలు అమలు చేశారు. ఈ పాదయాత్రల్లో సిడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోని 722 జిల్లాల్లో పాదయాత్రలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. జోడో యాత్ర దేశవ్యాప్తంగా తమ క్యాడర్ను బలోపేతం చేసేందుకు తోడ్పడిందని కాంగ్రెస్ చెబుతోంది. రాహుల్ జీ గాంధీ पूरे देश को एक साथ रखने के लिए, एकजुट रखने के लिए, सभी धर्म के लोगों को एक साथ चलने का जो संदेश 4000 किलोमीटर चलकर कन्याकुमारी से श्रीनगर तक पैदल राहुल जी गांधी चले. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజన రాజకీయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చైనా దురాక్రమణలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. భారత్ జోడో యాత్ర ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఐక్యత, ప్రేమ కోసం భారత్ జోడో యాత్రకు సంబంధించిన కోట్లాది అడుగులు దేశానికి మెరుగైన భవిష్యత్తుకు పునాదిగా మారాయని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో విద్వేషాన్ని నిర్మూలించి దేశం సమైక్యంగా ఉండే వరకు ఈ యాత్ర కొనసాగుతుందని, ఇదే తన వాగ్దానమని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కర్ణాటకలో భారత్ జోడో యాత్ర జరిగిన జిల్లాలు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర చామరాజనగర్ జిల్లా నుంచి ప్రారంభమైంది. అనంతరం మైసూర్, మండ్య, తముకూరు, చిత్రదుర్గ, బళ్ళారి, రాయచూరు జిల్లాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ 7 జిల్లాల్లో మొత్తం 51 నియోజకవర్గాలుండగా అందులో 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. చామరాజనగర్లోని 4 నియోజకవర్గాల్లో 3, మైసూర్లోని 11 నియోజకవర్గాల్లో 8, మండ్యలోని 7 నియోజకవర్గాల్లో 5, చిత్రదుర్గలోని 6 నియోజకవర్గాల్లో 5, బళ్ళారిలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయచూర్లోని 7 కాంగ్రెస్ 4 గెలుచుకుంది. తొలి విడత యాత్రతో దేశంలో తొలిసారిగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన నాయకుడిగా రాహుల్ రికార్డు నమోదు చేశారు.
పాదయాత్రతో విమర్శకుల నోళ్లను మూయించారని ఆ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమైంది. రాజకుమారుడిలా పెరిగిన రాహుల్ గాంధీకి ప్రజల కష్టనష్టాలు తెలియవని, రాజకీయాలు ఏం తెలుసనే విపక్షాల విమర్శలను భారత్ జోడో యాత్ర తిప్పికొట్టగలిగిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. పాదయాత్ర ఓట్లను కురిపిస్తుందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తే ఆ కోణంలోనూ వర్కౌట్ అయిందనే విషయం యాత్ర తర్వాత జరిగిన పరిణామాలు నిరూపించాయి. అప్పటి వరకు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో భారత్ జోడో యాత్ర ఊపు తెచ్చింది. ఆ ఊపుతోనే కర్ణాటక కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారనే వాదన వినిపించింది. అటు యాత్ర తర్వాత విపక్షాల్లోనూ రాహుల్పై అభిప్రాయం మారింది. గతంలో లాగా టచ్ మీ నాట్ అంటూ దూరం పెట్టే పరిస్థితి లేదు. రాహుల్ కూడా సమర్థుడైన నేతేనని తప్పనిసరిగా అంగీకరించాల్సిన పరిస్థితి జోడో యాత్ర తెచ్చిపెట్టింది. జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ పూర్తిగా మారింది. సామాన్యులతో బాగా కలిసిపోయిన రాహుల్ యాత్ర ముగిసిన ఆ టెంపోను కంటిన్యూ చేస్తున్నారు. లారీలు, ట్రక్కుల్లో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. రైతులతో కలిసి నాట్లు వేసి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. కొంతమంది రైతుల్ని తన నివాసానికి ఆహ్వానించి రోజంతా వారితో గడిపారు. ఇలాంటి పనులు రాహుల్ నుంచి ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలు కూడా ఊహించనిదే. ఇలా రాహుల్లో వచ్చిన మార్పుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. యాత్ర తర్వాత రాహుల్ ప్రసంగాలు కూడా రాటుదేలాయని స్పష్టంగా కనిపిస్తోంది. మోడీపై వ్యక్తిగత దాడి కాకుండా ఎన్డీఏ విధానాలను విమర్శించాలన్న నిర్ణయం, విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంతోనే ఎన్డీఏను డిఫెన్స్లోకి నెట్టాలనే ఎత్తుగడ వంటివి రాహుల్ రాజకీయ పరిణితికి నిదర్శనంగా కాంగ్రెస్ చెబుతోంది. ఎన్నికల్లో అనర్హత వేటును ఎదుర్కొంటూనే ప్రజలతో మమేకమవ్వడానికే రాహుల్ ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీ ఇమేజ్ పెంచే విషయమేనని ఆశాభావం వ్యక్తమవుతోంది. రాహుల్ ఇమేజ్ మేకోవర్ కోసమే జోడో యాత్ర చేశారనే విమర్శలకు చెక్ పెట్టేలా ఇప్పుడు రెండో విడతకు ప్లాన్ చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్కు మేలు చేసే పరిణామమే. మొదటి విడత యాత్ర ప్రారంభ సమయంలో కాంగ్రెస్ శ్రేణుల్లోనే 1,00,000 సందేహాలున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాహుల్ నడవగలరా లేదా అనే సందేహాలు ఇప్పుడు లేవు. ఎవరికి వారే ఎక్కువ రాష్ట్రాలు కవర్ చేయాలని కోరుతున్నారు. రాహుల్ నడిస్తే తమ రాష్ట్రాల్లో పార్టీకి ఊపొస్తుందనే నమ్మకం కూడా బాగా పెరిగింది. ఎన్నికల్లో జయాపజయాల సంగతి పక్కన పెడితే రాహుల్ నడక రాష్ట్రాల్లో కాంగ్రెస్ను పరుగులు పెట్టిస్తోందని సీనియర్లు ఏకగ్రీవంగా చెబుతున్నారు. కేవలం కర్ణాటకలో విజయం సాధించడమే కాదు, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడంలో జోడో యాత్రదే కీలక పాత్ర. రాహుల్ జోడో యాత్రపై కాంగ్రెస్లో పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమైంది. యాత్ర కారణంగా అనుకున్న దానికంటే ఎక్కువ మంచి జరిగిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మోడీని ఎదుర్కొనే బలమైన నేతగా రాహుల్ రూపాంతరం చెందడం చాలా కీలకమంటోంది కాంగ్రెస్. జోడో యాత్ర తర్వాత రాహుల్ రేటింగులు బాగా పెరగకపోయినా ఖచ్చితంగా అంతకు ముందు కంటే మెరుగయ్యాయి. ఇప్పుడు రెండో విడత తర్వాత అవి మరింత పెరుగుతాయనే అంచనాల్లో ఉంది కాంగ్రెస్. పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు అర్హత సాధించిన నాయకుడిగా రాహుల్ ఎదిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలొచ్చినా పాదయాత్ర చేపట్టిన ప్రారంభ సమయంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి గాంధీయేతర కుటుంబానికి అప్పగించిన రాహుల్ గాంధీ రాజకీయ అనుభవం కోసం స్వతహాగా తప్పుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సమర్థ నాయకుడు రాహుల్ గాంధీయేనని, ఈ పాదయాత్రతో అర్హత సాధించారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ ప్రత్యేక అభిమాన నాయకుడిగా ముద్ర వేసుకోగలిగారు. పార్టీ శ్రేణుల్లోనూ సమరోత్సాహాన్ని పెంపొందించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్, శ్రీనగర్ దాకా చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర రాహుల్ గాంధీని నాయకుడిగా తీర్చిదిద్దింది. అప్పటికి అధికారం కోల్పోయి 8 ఏళ్లైంది. రోజురోజుకి పార్టీ పరిస్థితి దిగజారుతోంది. అత్యంత సీనియర్ నేతలకు కూడా పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం లేదు. అలాంటి సమయంలో చేపట్టిన రాహుల్ జోడో యాత్ర దేశ రాజకీయాలపై బలమైన ముద్ర వేసింది. అసలు ప్రతిపక్షమే లేదనుకునే స్థితి నుంచి ఇండియా కూటమి ఏర్పాటయ్యే పరిణామాలకు బాటలు పరిచింది. కాంగ్రెస్ పార్టీ తొలుత 2014లో, ఆ తర్వాత 2019లో వరుసగా 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో 50 స్థానాలకు పడిపోయింది. దీంతో దేశంలో అసలు ప్రతిపక్షమే లేదనే అభిప్రాయం వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ 2014-2019 ఎన్నికల తర్వాత పార్టీ చరిత్రలోనే అత్యంత కనిష్ట సంఖ్యకు పడిపోయింది. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా తెచ్చుకోలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించి ప్రజలతో అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా కృషి చేశారు. అందులో ఆయన చాలా వరకు సఫలమయ్యారనేది పార్టీ నేతల మాట. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని మళ్లీ నిర్వచించుకున్నారు. అటు ప్రతిపక్షంలోనూ ఒక ప్రముఖ నాయకుడిగా అవతరించారు. రాహుల్ గాంధీ తనను సీరియస్గా పట్టించుకోవాల్సి ఉంటుందని నిరూపించిన విషయం స్పష్టంగా అందరికీ అర్థమైంది. భారత్ జోడో యాత్రను రాజకీయ లక్ష్యాలతో చేసిన రాహుల్ ఎక్కడా ఆ ముద్ర పడనీయలేదు. దేశాన్ని తిరిగి సందర్శిస్తున్న అనుభూతి కలిగేలా వ్యవహరించారు. రాజకీయాల కంటే దేశంలో మార్పు రావాల్సిన అవసరాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. భారత్ జోడో యాత్రలో సమాజంలోని విభిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. సినీ రంగ ప్రముఖులు వచ్చారు. సామాజిక కార్యకర్తలు, క్రీడా ప్రముఖులు కూడా పాలుపంచుకున్నారు.
రాహుల్ కూడా ప్రజలను కలుస్తున్న కొద్దీ ఈ తరుణంలో భారతదేశానికి కొత్త తరహా రాజకీయాలు అవసరమని తెలుసుకున్నారు. అదే మాట యాత్రలో భాగంగా నిర్వహించిన సభల్లోనూ చెప్పారు. రాజకీయ నాయకులను సాధికారం చేయడం కాకుండా ప్రజలను సాధికారం చేయడం గురించి మాట్లాడిన తొలి రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే వాదన కూడా తెరపైకొచ్చింది. నిజానికి యాత్రతో ఏం చేయాలనుకున్నారో అంతకు మించే సాధించాలనే సంగతి రాహుల్కు కూడా చాలా ఆలస్యంగా తెలిసింది. కాంగ్రెస్కు కూడా క్రమంగా యాత్ర ఫలితాలు కనిపించడం మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ను తృణీకరించిన పక్షాల్లో వచ్చిన మార్పుకు యాత్రే అసలు కారణం. జోడో యాత్ర లేకుండా ప్రతిపక్ష కూటమి సాధ్యమయ్యేదా అంటే చెప్పడం కష్టమే. అంతగా దేశ రాజకీయాల్ని జోడో యాత్ర ప్రభావితం చేసింది. నిజానికి యాత్ర చేపట్టిన మొదట్లో బీజేపీ చాలా లైట్ తీసుకుంది. కానీ యాత్ర సాగే కొద్దీ ఆ పార్టీ కూడా రాహుల్ యాత్రను గమనించడం మొదలుపెట్టింది. కానీ అసలు విషయం ఏమిటనేది యాత్ర పూర్తయ్యాకే అందరికీ తెలిసింది. ఎక్కువ రోజులు యాత్ర జరిగిన కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం, ఆ తర్వాత ప్రతిపక్ష శిబిరంలో చకచకా జరిగిన పరిణామాలు 2024 ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. ఈ పరిణామాలన్నింటి వెనుక ప్రాథమిక ఆలోచన ఇచ్చింది ఖచ్చితంగా జోడో యాత్రే. ఇన్నాళ్లు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వారసత్వ రాజకీయాన్ని పుణికిపుచ్చుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి చేసి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారారు. పార్టీని కాపాడుకోవడానికి నిఖార్సైన నాయకుడని నిరూపించుకున్నారు. పాదయాత్రలో రాహుల్ కొత్త ఆలోచనలు రేకెత్తించారు. దేశానికి కొత్త రాజకీయాలు అవసరమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీనికి ప్రజల స్పందన ఎలా ఉంటుందనే సంగతి పక్కన పెడితే ఆయన ప్రయత్నం మాత్రం నిజాయితీగా చేశారని చెప్పాలి. పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినా సిన్సియర్ అటెంప్ట్ చాలా ముఖ్యం. రాహుల్ పాదయాత్రతో అలాంటి అటెంప్ట్ అయితే చేశారని తటస్థులు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. పైగా ఫలితాలు కూడా కనిపించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీని ఎలా టార్గెట్ చేయాలో తెలియని అయోమయంలో ఉన్న విపక్షానికి ఓ ప్రత్యామ్నాయ ఎజెండాను అందించడంలో, దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో రాహుల్ జోడో యాత్ర కీలక పాత్ర పోషించింది. ఈ యాత్ర పలువురు ప్రముఖుల్ని పార్టీ వైపు ఆకర్షింపజేసింది. రెండో విడతలో మరింత బలంగా ఈ సందేశం దేశమంతా వెళుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ జోడో యాత్ర కాంగ్రెస్ను మళ్లీ ప్రజలకు దగ్గర చేసింది. 2014లో తెగిపోయిన బంధాన్ని మళ్లీ అతికించింది. ప్రజలతో గ్యాప్ రావడం వల్లే వరుస ఓటములు ఎదురయ్యాయని, జోడో యాత్ర సందర్భంగా క్యాడర్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం రావడంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై మెరుగైన అవగాహన వచ్చిందనేది సీనియర్లు చెప్పే మాట. అందుకే ఇటీవల ఎన్నికల వ్యూహాలు విజయవంతమవుతున్నాయని, బీజేపీని టెన్షన్ పెట్టగలుగుతున్నామనే వాదన ఉంది. భారత్ జోడో యాత్ర చాలా వరకు ఉపయోగపడింది. ఆయన ఏమైనా చేయగలడని ఇమేజ్ కూడా సాఫ్ట్ అయింది. ఆయన ఏమీ చేయడు, ఏమీ పని చేయడు అనేది ఇమేజ్ కూడా పోయింది. అందువలన ఎప్పుడైతే ఇలాంటి పని జరిగి అంత పెద్ద వ్యవస్థ కూడా వెనకాల ఉన్నది ఆయన బ్యాక్ చేసేది. ఇప్పుడే 4-5 రాష్ట్రాలు ఆయన సొంత పార్టీ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక 5-6 రాష్ట్రాలు ఆయనకు సపోర్ట్ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు. సో చిన్న విషయం కాదు. తప్పకుండా ఆయనకు సపోర్ట్ వచ్చింది. అన్ని విధాలుగా ఆయన ఉపయోగించుకున్నాడు. అది చాలా సక్సెస్ అవ్వని మళ్ళీ కొత్త భారత్ జోడో యాత్ర గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు కూడా మొదలు పెడుతున్నారు. పాదయాత్ర తర్వాత మామూలు జనాలతో రాహుల్ మమేకమైపోయే స్టైల్ మారిపోయింది. దాబా హోటళ్లు, మెకానిక్ షెడ్లు, వీధి పక్కనే టిఫిన్ బళ్ళు, మామూలు హోటళ్లు, లారీల్లో ప్రయాణం తదితరాలతో మామూలు జనాలతో రాహుల్ మాట్లాడుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ఓ సుదీర్ఘమైన పాదయాత్రే కాదు, అంతకు మించి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఏకం చేసిన యాత్ర. ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్నో విపక్ష పార్టీల నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలు ఇలా చాలామంది మద్దతు తెలిపారు. అంతకు మించి రాహుల్ గాంధీపై ఉన్న భ్రమల్ని తొలగించడంలో ఈ యాత్ర ఎంతో సక్సెస్ అయింది. రాహుల్ అంటే ఓ పార్ట్ టైం పొలిటీషియన్, ఇనాక్టివ్ నేత అని విమర్శించిన వారికి ఈ యాత్రతో రాహుల్ తానేంటో ప్రూవ్ చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో దేశ ప్రధాని కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకున్నారు. వ్యక్తిగత అలవాట్ల దగ్గర నుంచి దేశ భవిష్యత్తు వరకు రాహుల్ ఈ యాత్రలో అన్నీ ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో సాధించే ఎంపీ సీట్ల అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దీనంతటికీ కీలకంగా పనిచేసింది రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రే. ఈ యాత్ర ద్వారా రాహుల్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేయడంలో గణనీయంగా విజయవంతమయ్యారు. అనుకున్నట్లే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసేశారు. ఈ యాత్రకు ముందు రాహుల్ను విమర్శించిన వారు ఇప్పుడు అవే విమర్శలు చేసేందుకు సాహసించడం లేదంటే ఆయన ఏం సాధించారన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్ని చూస్తోంది. ఆయనలో ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే ఇంతే అనుకున్న వాళ్ళందరికీ జోడో యాత్రతో తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు రాహుల్. ఇప్పుడు రాహుల్ కేవలం గాంధీ కుటుంబ వారసుడు కాదు,
దేశమంతా తిరిగి విభిన్న వర్గాలతో మమేకమైన నేత, అసలు దేశం ఏమనుకుంటోందో తెలుసుకున్న నేత. అందుకే అందరికీ ఇప్పుడు కొత్త రాహుల్ కనిపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇండియాలో పాపులర్ పొలిటీషియన్. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ పాపులారిటీ మరింత పెరిగింది. మొన్నటిదాకా ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన ఇప్పుడు అనూహ్యంగా పీఎం రేసులోకి వచ్చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత జరిపిన సర్వేలో రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరిగింది. జనంలోనూ ఆయనకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. దీనంతటికీ జోడో యాత్ర తర్వాత రాహుల్లో వచ్చిన మార్పే కారణమనే వాదన వినిపిస్తోంది. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర పబ్లిక్ని బాగా ఆకట్టుకున్నట్లే అనిపిస్తోంది. అంతేకాదు, ప్రధాని మోడీని ఢీకొట్టగల నేతగాను రాహుల్ని గుర్తిస్తున్నారని 19 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే చెబుతోంది. ఈ లెక్కన రాహుల్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చాక కేంద్ర రాజకీయాల్లో సీన్ మారుతున్నట్లే అనిపిస్తోంది. తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి దీటుగా కాంగ్రెస్ ఎదుగుతోందనే విషయం అర్థమవుతోంది. గత 2 ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత హస్తం పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. క్యాడర్లోనూ ఓ నమ్మకం వచ్చింది. వీటికి విపక్షాల మద్దతు కూడా తోడైతే బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా జోడో యాత్ర చేసిన మ్యాజిక్కే. భారత్ జోడో యాత్ర తర్వాత ఇండియాకు రాహుల్ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. ఇప్పుడు దేశం మొత్తం ఓ కొత్త రాహుల్ని చూస్తోంది. అతనిపై ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. జోడో యాత్రకు ముందు చూసిన రాహుల్కి, ఇప్పుడు భారత్ చూస్తున్న రాహుల్కి చాలా తేడా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం 250 కిలోమీటర్లు లారీలో ప్రయాణం చేసి అందరి అటెన్షన్ని గ్రాబ్ చేశారు రాహుల్. ఢిల్లీ నుంచి చండీగఢ్ దాకా రాత్రంతా లారీలోని జర్నీ చేశారు రాహుల్. లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్తో కలిసి ప్రయాణించి లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యలో దాబాల దగ్గర ఆగినప్పుడు అక్కడున్న ఇతర లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ ప్రజల్లోకి దూసుకెళ్తున్న విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటూ అప్పుడప్పుడు కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యక్షమయ్యే రాహుల్ని మాత్రమే ఇన్నాళ్లు చూశారు ప్రజలు. ఆయన్ని ఓ జాతీయ స్థాయి నాయకుడిగానే గుర్తించారు. అధికార పార్టీపై ఆగ్రహావేశాలతో ఊగిపోయే సీరియస్ రాజకీయ నాయకుడిగానే భావించారు. కానీ దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్ని చూస్తోంది. అతనిలో ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే ఇంతే అనుకున్న వాళ్ళందరికీ తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నారు. జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జనంతో అతను ఇంటరాక్ట్ అవుతున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితో రాహుల్ మెలుగుతున్న తీరు, జనంతో కలుపుగోలుతనం కొత్త రాహుల్ను పరిచయం చేసింది. నిజానికి జోడో యాత్రతో ప్రజలను దగ్గర నుంచి గమనించే అవకాశం రాహుల్కు వచ్చింది. అదే యాత్ర రాహుల్ని కూడా జనానికి దగ్గర చేసింది. దేశంలో ఇప్పటి వరకు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. ఈ యాత్ర తాలూకు సింపతి పార్టీకి బాగానే వచ్చింది. కానీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్కు మాత్రం దక్కాల్సిన మార్కులు దక్కలేదనే వాదన కూడా ఉంది. జోడో యాత్ర తర్వాత గతంలో కంటే రాహుల్ గ్రాఫ్ బాగా పెరిగిన మాట నిజమే అయినా ఇంకా మోడీకి పోటీ ఇచ్చే స్థాయిలో లేరని తేల్చేస్తున్నారు విశ్లేషకులు. కానీ పార్టీగా కాంగ్రెస్ ఇమేజ్ మాత్రం బీజేపీకి దీటుగానే ఉంది. ఇలా ఏ రకంగా చూసినా భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు, రాహుల్కు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనమే కలిగించింది. కాంగ్రెస్ పార్టీలో ఆ చలనం తీసుకురావడం ద్వారా ఆ పార్టీకి దాంట్లో ఒక ఉత్సాహం, కార్యకర్తల్ని మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావడం ద్వారా, పార్టీ కదలిక ద్వారా అది కొంత మేలు చేసింది. రాహుల్కి రాజకీయంగా స్థిరచిత్తం లేదన్న ఆరోపణల్ని కూడా భారత్ జోడో తిప్పికొట్టింది. భిన్న భౌగోళిక పరిస్థితుల్ని తట్టుకుంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగిన రాహుల్ యాత్ర ఆషామాషీ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. పాదయాత్ర ప్రారంభంలో తలెత్తిన ఎన్నో అనుమానాల్ని రాహుల్ పటాపంచలు చేశారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు, గాంధీ కుటుంబానికి సత్తా లేదన్న విమర్శలు నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. అధికారంలో లేకపోయినంత మాత్రాన దేశంలో గాంధీ కుటుంబ పరపతి తగ్గలేదని రాహుల్ ప్రూవ్ చేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్కున్న బలంతో సంబంధం లేకుండా రాహుల్ యాత్రకు స్పందన వచ్చిందనేది వారి వాదన. రాహుల్ యాత్ర జరుగుతున్న సమయంలో కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ లేని కూటమితో కుదరదని, కాంగ్రెస్ తప్పనిసరి అని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జోడో ప్రభావమే అని చెప్పక తప్పదు. ఇంటా బయట 2 చోట్ల సవాళ్లు ఎదుర్కొంటున్న రాహుల్ పాదయాత్రతో ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టారు. ఒక్క పాదయాత్ర కాంగ్రెస్లో చాలా సమస్యలకు పరిష్కారం చూపింది. నేతల మధ్య పూర్తి స్థాయిలో ఐక్యత రాకపోయినా ఎన్నికల్లో గెలవాలంటే ఏకం కాక తప్పదనే గట్టి సంకేతం ఇచ్చింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణేంటో గుర్తించలేని నేతలకు కనువిప్పు కలిగించింది. ఇటు ప్రతిపక్ష శిబిరానికి కూడా కాంగ్రెస్ బలమేంటో చాటి చెప్పింది. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండియా కూటమికి
కాంగ్రెస్దే అప్రకటిత నాయకత్వమని అనధికారికంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఖచ్చితంగా జోడో యాత్ర సాధించిన విజయమే. జోడో యాత్ర లేకపోతే కాంగ్రెస్ విపక్షాలు ఇంత ప్రాధాన్యత ఇచ్చేవా? పార్టీలో నేతలు దారికొచ్చేవారా అనేవి $1 మిలియన్ ప్రశ్నలే. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.